శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవ, పీడ కళలు చాలా మందికి పీడ కళలు వస్తుంటాయి. రాత్రులు నిద్రపోవాలంటే భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఏమైనా రెమెడీ ఉందా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ అనేటువంటిది ఏమిటి, స్వప్నం అనేటువంటిది ఏంటంటే సైంటిఫిక్గా మనకి డాక్టర్స్ చెప్పేది ఏంటంటే మీరు చూసినటువంటిది, మాట్లాడినటువంటిది మీ మైండ్ తీసుకొని ఇస్తుంది. అది కరెక్టే, శాస్త్రంలో కూడా చెప్పారు. అందుకే స్వప్న శాస్త్రంలో చాలా స్పష్టంగా మీరు ఈరోజు ఏదైనా పని చేశారు, మాట్లాడారు, అనుభవించారు, అనుమానించారు, అది మీకు స్వప్నంలో వస్తే స్వప్న శాస్త్రం కిందకి దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఇవేమీ లేకుండా వచ్చింది అంటే ఉదాహరణకి ఈరోజు నేను అసలు ఏనుగు గురించి ఆలోచించలేదు, ఏనుగు గురించి చూడలేదు, ఏనుగు గురించి అసలు ఏమీ జరగలేదు, కానీ ఏనుగు కల్లోకి వచ్చింది. అలా కాకుండా నేను జూకెళ్ళి ఏనుగుని చూసిన కల్లోకి వస్తే సంబంధం లేదు. అట్లా యాదేవి సర్వభూతేషు స్వప్న రూపేణ సంస్థిత. అసలు ఎందుకు వస్తుంది స్వప్నం? అమ్మవారికి జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర్లో ఉంటుంది. ఒక తల్లికి బిడ్డ మీద ఎంత కన్సర్న్ ఉంటుంది, ఎప్పుడు కూడా బాగుండాలి, అయ్యో తినకుండా ఇంట్లోంచి తినకుండా వెళ్ళిపోయాడు, కాలేజ్ టైం అయిపోతుందని, అయ్యో వాడికి అలా ఆకలేస్తుందో, 6 గంటలకు రావాల్సిన బిడ్డ ఒక 5 నిమిషాలు లేట్ అయ్యేసరికి కంగారు పడిపోతూ ఉంటుంది. అలాగే పార్వతీదేవి అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విశ్వంలో ఉన్న ప్రతి జీవి మీద కన్సర్న్ ఉంటుంది. అందులో ప్రత్యేకంగా మనుష్య జన్మ ఎత్తినందుకు మనకు ఎంతో కొంత పుణ్యం ఉంటుంది. పుణ్యం ఉండడం వల్ల మనిషి జన్మ, పుణ్యం ఉందంటే దైవానుగ్రహం ఉందని అర్థం అక్కడ. అలా ఉన్నందుకు మనల్ని కాపాడడం కోసం ఇన్ని శాస్త్రాలు ఋషుల రూపంలో ఇచ్చింది. అందులో ప్రత్యేకంగా స్వప్నంలో మనకి ఏదైనా ఒక పీడకల వచ్చింది. పీడకలు అంటే ఎలా ఉంటాయి, ఒక పెద్ద మంట మొత్తం ఊరు తగలబడిపోతున్నట్టు, మురికి నీళ్ళు లేకపోతే పాము చుట్టేసినట్టు, ఏదో వచ్చి పొడిసినట్టు, ఏదో పైనుంచి కింద పడిపోతున్నట్టు, అంటే మనము స్వప్నంలో ఉలికిపడ్డట్టుగా ఫీల్ వస్తుంది. దాని అర్థం ఏమిటంటే స్వప్న రూపంలో అమ్మవారు మనకి ఒక హింట్ ఇస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, నీవు ఈ మధ్యకాలంలో ఏదైనా మేజర్గా ఏదైనా ఒక ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమైనా తీసుకుంటున్నావా, సో బీ కేర్ఫుల్ అని చెప్తుంది అమ్మవారు. సో ఈ యొక్క విషయం మనం అర్థం చేసుకొని ఏదైనా స్వప్నం వచ్చినప్పుడు దానికంటూ కొన్ని విషయాలు చెప్పారు శాస్త్రాల్లో. స్వప్నం ఎప్పుడు కూడా మీకు ఏ సమయంలో వచ్చింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నైట్ 9 or 10 o'clock నిద్రపోతాం, 10 to 12 మధ్యలో వచ్చింది అనుకున్నాం, 9 to 12 or 10 to 12. ఆ స్వప్నం మీకు ఫ్రూట్ఫుల్ అవ్వడానికి ఈజీగా 1 year టైం పడుతుంది, 6 months to 1 year. ఒకవేళ సరే 12 to 3 మధ్యలో వచ్చింది, 3 months to 6 months లోపల జరుగుతుంది. ఒకవేళ 3 to 5 మధ్యలో వచ్చింది, 1 monthలో జరుగుతుంది. లేదా 5 to 6 మధ్యలో వచ్చింది, ఒక 10 days 15 daysలో జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేస్తున్నా స్వప్నంతో నిద్ర లేచాం, అది 1-2 daysలో కూడా జరగవచ్చు, 1 weekలో కూడా జరగవచ్చు. అలా ఉంటుంది. ఎప్పుడు కూడా చెడు స్వప్నం మనకు వచ్చింది అర్ధరాత్రి అప్పుడు లేచి కాలకృత్యాలు తెచ్చుకొని మళ్ళీ నిద్రపోతే మంచి స్వప్నం వస్తాయి, ఈ చెడు స్వప్నం దోషం పోతుంది. మంచి స్వప్నం వచ్చిందండి, 4 గంటలకు నిద్ర లేచాను, మళ్ళీ నిద్రపోకూడదు, చక్కగా కాలకృత్యాలు తీసుకొని పూజాది కార్యక్రమాలు జపమో చేసుకొని మీ దినచర్య పాటించాలి. చెడు స్వప్నం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పొద్దున్న లేగానే గబాలను అందరికీ చెప్పకూడదు. సరే పొద్దున్న లేచారు, మీరు చక్కగా ఇంట్లో దీపారాధన పూజ చేసుకున్నారు, ఆలయానికి వెళ్ళారు, ఆలయ దర్శనం చేసుకున్నారు, గజేంద్ర మోక్షం లాంటిది విన్నారు, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మీరు చెప్పాలి స్వప్నం ఇంట్లో. బట్ ఎటువంటి స్వప్నమైనా సరే మీకు వచ్చినప్పుడు దానివల్ల వచ్చే రిజల్ట్ మంచా చెడా అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే, ఆ స్వప్నంలో మీరు భయపడ్డారా, కంగారు పడ్డారా అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. మంచి తెల్ల ఏనుగు మీద ఎక్కినట్టు వచ్చింది, మంచిదే, గుర్రం మీద ఎక్కినట్టు వచ్చింది, మంచిదే, కొండ ఎక్కుతున్నట్టు వచ్చింది, మంచిదే, మంచి పుష్పాలు కనబడ్డాయి, మంచిదే, వాడిపోయిన పుష్పాలు కనబడితే మంచిది కాదు. ఆవు వచ్చింది మంచిదే, కానీ ఆవు పొడిచినట్టు వస్తే మంచిది కాదు. స్వప్నం ఈజ్ అమ్మవారు మనకిచ్చే ఒక ఇండికేషన్ అని అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి, కొంతమందికి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదా మీ లైఫ్లో కొన్ని సంఘటనలు మనం వెళ్ళినప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతుంది, ఇదంతా నాకు ఆల్రెడీ గతంలో వస్తే స్వప్నంలోకి వచ్చిందంట అంటే ఆల్రెడీ ఇదంతా రికార్డెడ్, మనం అందులో పాత్రలు అట్లా నడుస్తున్నాయి, దాని నుంచి నేను తప్పించుకున్నాను అనుకుంటున్నా, దానిలో ఉంటున్నాను, ఆ తప్పించుకునే ప్రక్రియ కూడా రికార్డెడే.